అందరికైతే నమస్తే, వెల్కమ్ టు న్యూ వీడియో. మనం ఈరోజు వచ్చేసి ధూల్పేట కాడ ఉన్నాం అనమాట. ధూల్పేట అనగానే మనకు గుర్తు వచ్చేసి కైట్స్ అండ్ గణేషులు, మెయిన్ గణేషులు. సో ఆ గణేషులు చూపించడానికి నేను మన ధూల్పేటకి అయితే వచ్చేసిన. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్ని వినాయకులు 2025 మోడల్ ఎట్లున్నాయో చూద్దాం. చలో లెట్స్ గో. కవర్ కప్పేసిరు అనమాట. సో నైట్ అంటే ముంబై స్టైల్లో ఉన్నాయి గణేషులు అయితే. సింపుల్ షోల్ బాగుంది, అది బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది గణేష్. నెంబర్ అయితే రాసి పెట్టారు. సో ఇవి కావాలనుకుంటే మనం బుక్ చేసుకోవచ్చు. సో రైట్, ఇవన్నీ పెట్టేసిరు, ఇవన్నీ అవే. కాకపోతే వాన పడుతుంది కాబట్టి జస్ట్ కవర్ చేసిరు అంతే. ఇంకా ఇంకేలేదు ఇవన్నీ చూసినట్లయితే. బాబా కవర్ అయితే వేసేసారు మంచిగా. ఇంకా మస్తు ఉన్నాయి చూసేటివి. చెల్లో రైట్ అనుకోవాలి ఇక మనం ఈరోజు. చూడండి ఇంత పెద్ద దగ్గర దగ్గర 12-13 ఫీట్స్ ఉండొచ్చు. చాలా పెద్దగా ఉంది గణేష్ అయితే. బయట పెట్టేసారు కానీ ఆయన చూసినట్టు ఎంత పెద్ద గణేష్ చూడండి. దగ్గర దగ్గర మామూలుగా లేదు. అమ్మ ఊరు నాయన. 1 2 3 4 5 6 7 నాయన 7. అమ్మో చాలా పెద్దగా ఉంది. దగ్గర దగ్గర 15-16 ఫీట్లు ఉంటుంది. పెద్ద గణేశుడు మీరు చూసినట్టు ఇంకా చాలా గణేశులు ఉన్నాయి అక్కడ. సో రైట్, అందరు వర్కర్స్ అందరు టెస్ట్ తీసుకుంటుంటారు. సో ఇది వర్కింగ్ అయితే అవుతుంది. ఇంత పెద్ద గణేశుడు అమ్మో, ఇది 20 ఫీట్స్ నుండి వచ్చింది. 20-25 ఫీట్స్ నుండి వచ్చింది. క్లీన్ ఏంటి ఎర్రమంతో వామ మొత్తం తిరుపతి స్టైల్లో ఉంది. ఇది 2025 మోడలింగ్ అలాగ ఉంది. ఇంకా సుందర కళాకారు లేదు, ఇంకా వర్క్ అయితే జరుగుతున్నాయి. అక్కడ సైడ్ పెయింటింగ్ అయితే అవ్వలేదు. ఇది చూసినట్టయితే ఫస్ట్ ఇయర్ మిగిలిపోయినటువంటి గణేషులు అన్నీ అంటే ఇవి అనమాట. సో ఇదైతే అంటే ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదు, ఇంకా ఇస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణేషుడు అయితే. మొత్తం అవుట్ఫిట్ ఈ విధంగా ఉంటుంది. లైక్ ఒక 11 ఫీట్స్ ఏమో ఉంటుంది గణేశుడు అయితే. అక్కడ చూసినట్టుగా ఉన్నాయి అయితే. ఇంకా నెక్స్ట్ ఇది ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను మీకు. ఈ గణేశుడి కాడ చూడండి మొత్తం ఎంత పెద్ద ఉందో బాబు. 25 షెడ్ కాంతుంది మీద. 25 ఫీట్లు కాదు 30 ఫీట్లు దాకా ఉంది గణేశుడు. ఈ గణేశుడు వాళ్ళు తీసుకోపోతారు కానీ ఒక పెద్ద అంటే యూత్ వాళ్ళే తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే నార్మల్ బచ్చగాలు పెట్టడానికి రాదు. ఎంత పెద్దగా ఉంది గణేశుడు అయితే. వామ్మో, నా చేతి కాడ కూడా చక్కగా లేనే లేదు. చలో నెక్స్ట్ సైడ్ వెళ్ళిపోదాం. టైగర్ల మీద మస్తు ఉంది గణేశుడు అయితే. కానీ ఈ ఫేస్లో కొంచెం లుక్ లేదు అనిపిస్తుంది ఎందుకో. ఏదన్నా డైరెక్ట్ చెప్పాలి మనం అంతే. ఇలా సో కుందన్ వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ కుందన్ వర్క్స్ కూడా కావాలి, ఫినిషింగ్ టచ్ కూడా కావాలి. నెక్స్ట్ మంత్ అనుకుంటా, అంటే నెక్స్ట్ మంత్ అంటే ఇక గణేశులు ఒక 3-4 డేస్ ఉన్నప్పుడు అన్నీ కవర్ కూడా తీస్తారు కాబట్టి. సో ఓకే, ఆరు తీసుకోవచ్చు. ఏమో ఊరినా నువ్వు ఇంత పెద్ద ఉన్నాయేమరా గణేశులు మొత్తం. ఓ దేవుడా, ఇంత పెద్దనా మరి. ఓ ఈ గణేశుని చూడండి ఎంత నిలబడవు. అయ్యా ఒక షెడ్డా ఏంది ఇది నాయన, గణేశుడా ఏంది ఇది. అమ్మో ఇది ప్రతిసారి స్టైల్ చేస్తారు నాయన. ఓ నాయన, గణేశులు చూడండి. అమ్మ కళ్ళు చూస్తే కళ్ళు జియ్యాలంటున్నాయి ఖాళీ. ఇగో ఆల్రెడీ బుక్ చేసిరా అంటే సంథింగ్ ఇది బుక్ అయిందన్నట్టే. ఇగో ఇవన్నీ బుక్ కాలేదు, అవి బుక్ అయినట్టు. అలా ఏదైనా కట్టినా అనుకో, సో అది బుక్ అయినట్టే. ఓ నాయన, ఓ దేవుడా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణేశులు అయితే. గణేష్ని చూడండి మొత్తం. అంటే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లీఫ్ అంటే ఆకు మీద ఉంది. సో కింద డౌన్లో కూడా మనకు ఫేమస్ అయినటువంటి సుందర కళాకారుకి అయితే వెళ్ళిపోతున్నాం. సో మన కూరగాయలు అయితే రెడీ గురు రైట్. బాబా గణేశుడు కుందన్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే చేతిలో కూడా అది కూడా అందరిని కూడా కుందన్ వర్కే. బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి గద్దదేవుడా ఏమో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే, మామూలుగా లేదు. అందులో అంటే ఫేమస్ అయినటువంటి అంటే సుందర కళాకారు అనమాట. సో మన వాన అయితే ఫుల్ పడుతుంది, మీకోసం నేను వచ్చేసిన. దేవుడా
మీద వచ్చేసి నెమలి, మీద వచ్చేసి లక్ష్మణుడా ఏంటిది, ఇది ఏంది కూడా సంగతి నాకు కూడా తెలియదు. బాగుంది. హాయ్. ఇది పోయినసారి 4 లక్షలు చెప్పిండే, మరి ఈసారి ఎన్ని లక్షలు చెప్పాలి? ఓయమ్మో నాయన. బాగుంది. పోయినసారి కూడా ఇది అంటే ఇదే స్టైల్లో ఇట్లా నిలబెట్టించుండే, అంటే అట్లానే ఉండే కానీ కొంచెం కత్తి లెక్క ఉండే. ఇది ఒక విధమైనటువంటి అది అట్టలెక్క ఉంది. బాగుంది. గణేష్లు అయితే సుందర కళాకారులు మించినటువంటి గణేష్ ఐడియల్స్ అనేసి వీడుండవు. వీడియో నిజంగా పాము లెక్కనే ఉంది. ఇదండి అమ్మో వాయమ్మో ఉన్నాయన. కానీ ఇది ఎవరు బుక్ చేసుకుంటారు కానీ ఎంత పెద్దగా ఉంది. వాయ్ బాబా. కర్నూలు వాళ్ళే పోయినసారి అంట, అంటే పోయినసారి చూపించిన కదా 4 లక్ష గణేశుడు. సో అది కర్నూలు వాళ్ళు బుక్ చేసుకున్నారంట. సో ఇది సారి ఈ గణేశుడు ఎవరు తీసుకుంటారో అనేది చూద్దాం. బాగుంది గణేశుడు అయితే పెద్దగా. అసలు నాకు అనిపిస్తలే ఇక నేను నేడుకున్నా. సుందర్ కళాకారు ఎంట్రీ ఇది అనమాట. కూడా ఇక ఈ మాతాజీ విగ్రహాల ఐడియల్స్ అనేసి కూడా అది కూడా ఉంటాయి. సో ఈ బజార్ అంటే ఇక్కడ సైడ్ మొత్తం ఈ గల్లీల పోటీ అన్నీ 90% గణేషులే ఉంటాయి. ఏ గల్లీ చూసినా సరే గణేషులే ఉంటాయి. ఏ గల్లీ చూసినా గణేషులే ఉంటాయి. ఇగో ఈ కవర్ల పోటీ, కవర్ల కింద అన్నీ అవే, మ్యాక్స్ అన్నీ అవే. బాబా ఈ గణేషుడు చూడండి, మొత్తం 25-30 ఫీట్స్ ఉంటుంది గణేషుడు అయితే. ఈ గణేషుడు చాలా లుక్ ఉంది. అది దంతాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఓహో లేటెస్ట్ మోడల్ గణేషుడు ఇది. అది షేప్ రావడానికి ఏమైనా చేస్తారేమో మరి, నాకు కూడా తెలియదు. 30-35 అంటే 20-30 ఫీట్స్ ఉండొచ్చు మేబీ, అంతే. వీడంటే కుదితే పోయిన అంటే ఎరిపోయిన కదా, కట్ చేసి ఉంటారు వాళ్ళు. చేతులు పెట్టలేదు అక్కడ. ఎక్కడి నుంచి? నెల్లూరు. ఎందుకంటే ఇది తీసుకెళ్ళి మేము ఇవన్నీ సెట్ చేసుకోవాలి. అంటే 1919 సో ఈ అన్న వాళ్ళు వచ్చేసి నెల్లూరు నుంచి వచ్చారు అనమాట. సో మనకు పోయినసారి 4 లక్ష గణేశుడు వీళ్ళే బుక్ చేసుకొని వీళ్ళే తీసుకుపోయారు అనమాట. సో మస్తు అది జరిగిందంట. సో మనం హ్యాపీ, ఎందుకంటే నువ్వు చాలా పెద్ద గణేశుడు కదా. సో అంత పెద్ద గణేశుని ఎలా తీసుకెళ్లారు ఇంకా అనేది అన్న వాళ్ళని అడిగాను. అంత బేసేఫ్గానే మంచిగా అయిపోయిందని చెప్పారు. ఇట్లా స్క్వేర్ షేప్ లో ఏమన్నా మన దగ్గర ఉందా? సేమ్ డిజైన్ పెట్టేద్దాం పైన, బ్యాక్ సైడ్ తిరిగి బ్యాక్ సైడ్. వాళ్ళనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగినా, ఎందుకంటే పెద్ద మీ నెల్లూరు లేదా అంటే, సో నెల్లూరులో కన్నా అందరికన్నా మేమే పెద్ద ఇవ్వాలని వీళ్ళ ఎగ్జైట్మెంట్ అంట. సో దానికోసం ఎంత పెద్ద ఖర్చు అన్న పెడతారంట. ఈ విగ్రహం కోసం అయితే 2,50,000 ఆర్ 2,60,000 అని చెప్పారు. సో దాన్ని ఫైనల్గా బుక్ అయితే చేసుకున్నారు. ఇంకా కర్నూలు నుంచి వచ్చిరు, నెల్లూరు, బాపట్ల, ఇంకా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చారు అనమాట. లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చిన గణేష్ సింగ్ కళాకారు చూపించాను కదా. సో మనం ఈరోజు వచ్చేసి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఎట్లున్నాయి సార్ ఐడియల్స్ అనేసి. పోయినసారి ఇక్కడ ఒక మనకు బ్రో పరిచయం అయ్యాడు, అడ్వకేట్. మనకి ఏ కేసులు ఉన్నా సరే మన అడ్వకేట్ ఆయన చూస్తాడు అనమాట. సో లోపలికి వెళ్ళి ఇక్కడ యూట్యూబర్ అంటే మస్తు రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకంటే వీడియోలు తీస్తాం కాబట్టి, అంతే. ఏం చేంజ్ లేదు. పోయినసారి 4 లక్ష గణేష్ రాడు ఉండే కాబట్టి అదే మోడల్లో ఇది టైపు.
సేమ్ మోడల్ టైగర్ నెక్స్ట్ లెవెల్. ఫ్లవర్ నువ్వు ఏదో చెప్పా బండి డిఫరెంట్ ఉన్నాయి. మహారాజా శివాజీ మహారాజ్ కి జై. మా జంబు చేస్తున్న గణేశుడు, అబ్బో కూర్చున్న గణేశుడు నెక్స్ట్ లెవెల్. చిన్న గణేశుడు ఎంత బాగుంది. नेक्स्ट लेवल है गणेश लेके. जय श्री गणेशा भैया सभी को. ये लोकेशन देखो अपना शॉप का है जाली हनुमान गणेश सिंह कलाकार के बिल्कुल बाजू में. बड़ा प्लास्टिक का गणेश रहता है ना रोड पे, उसके बिल्कुल पास में है. आपको देखिए मेरे पास सब वेराइटी का आइडल्स अवेलेबल है. आपको 2 फीट से लेके 7 फीट तक अवेलेबल है. पूरे न्यू मॉडल से, एक भी पुराना मॉडल नहीं है. आप देख सकते हैं ये वाला आपको पड़ेगा 9000 में, और ये है जो 19000. ये तो पूरा लेटेस्ट मॉडल है चिंतामणि का. आप देख सकते हैं 2024 का चिंतामणि है. ये पीछे जगन्नाथपुरी का बैकग्राउंड है विद ड्रेसिंग है, और जो है पीछे है तो लालबाग है, पूरा ओरिजिनल वाला लालबाग है. आप देख सकते हैं इसका वर्क पूरा. आप आइस देखिए इसका आइस देखिए, पूरा ओरिजिनल लालबाग है. देखिए इसका क्लॉथ वर्क करा हुआ है पूरा. ये वाला है, और जो है आपके पास डिफरेंट ये वाला भी है. ये बॉम्बे टाइप मॉडल है. आप देखिए इसका फिनिशिंग देखिए, बिल्कुल बॉम्बे लुक का फिनिशिंग है. हाथ में त्रिशूल है, पगड़ी पहना हुआ. ये आपको पड़ेगा 19,500 में. आप अगर आएंगे भैया का नाम लेंगे, चैनल का नाम लेंगे तो आपको 30% डिस्काउंट मिलेगा. अभी मेरे पास छोटा मूर्ति भी अवेलेबल है. ये देखिए किशन जी का बिल्कुल खूबसूरत मूर्ति है. ये 3.5 फीट में. आप इसका फिनिशिंग देखिए, लेटेस्ट मॉडल है 2025 का, एकदम से खूबसूरत. और ये वाला है तो ये भी 25 का नया मॉडल है. बांध का बेटे को पूरा वैरायटी मिलेगा आपको मेरे पास. 7 फीट तक है. आपको मैं चलो 7 फीट का बताता हूँ. सॉरी भैया, बारिश बहुत हो रही है बाहर. आपको कवर उठा के बताता 7 फीट का बता नहीं सकूँगा. ये वाला देखिए 5 फीट का है, 5.5. 6 टाइम्स का है. ये भी नया मॉडल है 2025 का. ये भी है जो सिलापो का मॉडल है. और ये देखिए 6.5 फीट का है, बिल्कुल नया मॉडल है ये वाला. बहुत डर भी दिया